ఎస్ జానకిగా అందరికీ పరిచయమైన సిస్ట్ల శ్రీరామమూర్తి జానకి భారతీయ నేపథ్య గాయని. జానకి తన 60 సంవత్సరాలపైన సినీ జీవితంలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో దాదాపు 50,000కు పైగా పాటలు పాడింది. వీటిలో మలయాళం, కన్నడ భాషలలో పాడినవే ఎక్కువ. ఆమె ఉత్తమ గాయనిగా జాతీయ పురస్కారం 4 సార్లు, వివిధ రాష్ట్రాల నుంచి 31 సార్లు పొందింది. జానకి ఏప్రిల్ 1938 గుంటూరు జిల్లా, రేపల్లె తాలూకా, పల్లపట్ల గ్రామంలో శ్రీరామమూర్తి, సత్యవతి దంపతులకు జన్మించింది. జానకి తండ్రి శ్రీరామమూర్తి ఉపాధ్యాయుడు, ఆయుర్వేద వైద్యుడు. ఉద్యోగ రీత్యా ఈయన కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్లలో ఉండేవాడు. చిన్నతనం నుంచి జానకి సంగీతం పట్ల ఎంతో మక్కువ చూపేది. తన 3వ ఏటనుంచే అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం మొదలుపెట్టింది. ఉద్దండులైన సంగీత విద్వాంసుల వద్ద శిష్యరికం చేసింది. బాల్యంలోనే సినీ సంగీతంపై ఆకర్షితురాలయ్యింది. లతా మంగేష్కర్, పి. సుశీల, జిక్కి, పీలీల పాడిన పాటలు తన కార్యక్రమాల్లో పాడుతూ ఉండేది. నాదస్వరం విద్వాన్ పైడిస్వామి వద్ద సంగీతం నేర్చుకున్న జానకి తన 19వ ఏట మామయ్య సలహా మేరకు చెన్నైలోని ఏవిఎం స్టూడియోలో పాడటం ఆరంభించింది. జానకి వి. రాంప్రసాద్ను వివాహమాడి చెన్నైలో స్థిరపడ్డారు. రాంప్రసాద్ 1990లలో మరణించారు. ఆమెకు మురళీ కృష్ణ అనే ఏకైక కుమారుడు ఉన్నాడు. ఈయన భరతనాట్యంలో ప్రవీణుడు. తెలుగు, మలయాళ సినిమాల్లో నటించాడు. జానకిగారు వివిధ తరాలకు చెందిన సంగీత దర్శకులతో కలిసి పనిచేశారు. 1960ల ప్రారంభం నుండి ఆమెకు ప్రధానంగా కన్నడ, మలయాళ చిత్రాలలో స్వరకర్తలు అవకాశాలు ఇచ్చారు. తన కెరీర్ ప్రారంభంలో తెలుగు, తమిళ భాషల్లో తక్కువ పాటలు పాడినప్పటికీ 1970ల మధ్యకాలం నుండి 4 దక్షిణాది భాషల్లోనూ ప్లేబ్యాక్ పరిశ్రమను ఆమె శాసించారు. ఏ.ఆర్. రెహమాన్ మార్చు 90ల కాలంలో జానకిగారు ఏ.ఆర్. రెహమాన్ కెరీర్ ప్రారంభ దశలో ఆయన సంగీత దర్శకత్వంలో అనేక అద్భుతమైన తమిళ, తెలుగు పాటలను పాడారు. ఒటగత కట్టికో, గోపాల గోపాల, నెంజినేలే, కాదల్ కడితం తీటవే, ముదల్వనే, ఎందన్ నెంజిల్, మార్గళి తింగళే వంటి పాటలు ఇప్పటికీ ఎంతో ప్రజాదరణ పొందుతున్నాయి. సంగమం సినిమాలోని మార్గళి తింకళ్ అల్లవా అనే పాటకుగాను ఆమెకు తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర పురస్కారం ఉత్తమ నేపథ్య గాయని లభించింది. హంసలేఖ మార్చు 80ల చివరి నాటికి హంసలేఖ కన్నడ సినిమాలో అగ్రశ్రేణి సంగీత దర్శకుడిగా స్థిరపడ్డారు. దీనితో పాత తరం స్వరకర్తలందరూ తెరమరుగయ్యారు. ఇళయరాజా మార్చు ఇళయరాజాగారు జి. కె. వెంకటేష్ వద్ద సహాయకుడిగా పనిచేస్తున్నప్పుడే జానకిగారి స్వరపరిధి, వోకల్ రేంజ్, బహుముఖ ప్రజ్ఞ, వర్సటిలిటీ గురించి తెలుసుకున్నారు. ఆయన తన తొలి చిత్రం అన్నకిళి 1976లో సంగీతం అందించే అవకాశం వచ్చినప్పుడు జానకి గారి చేత 3 పాటలు పాడించారు. అవి విపరీతమైన ప్రజాదరణ పొందాయి. ఇది తమిళ సినిమాలో ఒక కొత్త శకానికి నాంది పలికింది. ఈ కలయిక వరుస హిట్లను అందిస్తూ ఎస్. జానకిగారిని కనీసం తదుపరి 2 దశాబ్దాలపాటు అగ్రస్థానంలో నిలబెట్టింది అని 2013లో భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ పురస్కారాన్ని తిరస్కరించారు. జాతీయ పురస్కారం ఉత్తమ నేపథ్య గాయని పాట, వెన్నెల్లో గోదారి అందం, సితార, నంది పురస్కారం రాష్ట్ర ప్రభుత్వం అందించే నంది అవార్డులు 10 సార్లు అందుకుంది. మరణం వయోభారంతో ఇబ్బందిపడుతున్న ఎస్. జానకి 2026 జూలై 11న మైసూరులో గుండెపోటుతో తుదిశ్వాస విడిచింది. శ్రీమతి ఎస్. జానకిగారికి మన హృదయపూర్వక నివాళులు. వారి మధురగానం ఎప్పటికీ మన హృదయాల్లో నిలిచిపోతుంది. ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి. ట్రినిటీ క్రియేషన్స్ 1 యూట్యూబ్ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ను తప్పకుండా నొక్కండి. మీ ప్రేమకు, ఆదరణకు హృదయపూర్వక ధన్యవాదాలు.